రంగారెడ్డి జిల్లా నూతన కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి పడాల యాదన్న మన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ప్రజా సమస్యలు నిరంతరం పోరాడుతూ ఉంటాడు. ఇప్పుడు మన కార్మికులకు ఉన్న సమస్యల గురించి మనతో మాట్లాడడం కోసం ఇప్పుడు రావడం జరిగింది. ఆటో కార్మికులను ఉద్దేశించి అన్నను మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజేంద్ర నగర్ పార్టీకి ఇక్కడ హాజరైనటువంటి నాయకులకి, కార్యకర్తలకి, ప్రధానంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజుగారికి, ఈ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మన రుద్రకుమార్ గారికి, సీనియర్ నాయకులు జంగన్న గారికి, రామ్మోహన్ గారికి, భాస్కర్ గారికి, అదే రకంగా స్వామి గారికి, మన ఇబ్రాహిం బాయ్ గారికి, ఇమ్రాన్ బాయ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు నాకంటే ముందు చాలా విషయాలు మాట్లాడారు, కానీ నా చేత మొట్టమొదటిసారిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అయిన తర్వాత నిన్న ఆహ్వానిస్తున్నామన్నా, ఈ జెండా ఎగిరేస్తున్నాము, మీరందరూ రావాలి అని చెప్పారంటే ఇప్పటికిప్పుడే ఈరోజు ఉదయంలో నేను ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా రావాలి అని చెప్పంటే తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ ఈ జెండా గురించి మీకు అందరికీ కూడా తెలుసు, ఈ జెండా యొక్క విశిష్టత కూడా తెలుసు. ఈ జెండా అంటే, ఎర్ర జెండా అంటే చాలామందికి అర్థం కాదు. ఎర్ర జెండా అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకి విముక్తి చేసేటువంటి జెండా. అసలు ఎర్ర జెండా అంటే ఆనాడున్నటువంటి అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, ఆ పోరాటంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి సందర్భంలో కాల్పులు కాలిస్తే ఆ కాల్పులలో రక్త తర్పణలో వచ్చినటువంటి జెండా, అది ఎగిరేసినటువంటి జెండా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. వేలాది మంది కార్మికుల హక్కుల కోసం పోరాడడానికి క్షీణంగా ఈ ఎర్ర జెండా ఎగిరేస్తాము. మనం అందరికీ కూడా తెలుసు, ఒకనాడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా రోజు రోజుకి ఈ రోజు ఉంటాయి, రేపు పోతూ ఉంటాయి. కానీ మన ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా మన ఎర్ర జెండా ఉంది. ఎర్ర జెండా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ దాడితే తెలంగాణ పార్టీ జెండా కనిపించదు. అదే కాదు, తెలుగుదేశం పార్టీ చూస్తే ఈరోజు తెలంగాణలో కానీ అదే రకంగా ఆంధ్రాలో కనిపిస్తుంది, కానీ మిగతా చోట్ల కనిపించదు. అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా చూస్తే ఈ దేశంలో కనిపిస్తుంది, అదే రకంగా బీజేపీ చూస్తే ఈ దేశంలో కనిపిస్తుంది. కానీ ఎర్ర జెండా చూస్తే భూమండలంలో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. కాబట్టి ఎర్ర జెండా యొక్క ప్రత్యేకత ఏదని చెప్పాలంటే, కార్మికుల హక్కుల కోసం పనిచేసేటువంటి జెండా, పేదల కోసం పనిచేసేటువంటి జెండా, సమస్యల కోసం పోరాటం చేసేటువంటి జెండా. కాబట్టి ఈ ఎర్ర జెండా యొక్క ప్రత్యేకత మీకు అందరికి తెలియదు కాదు. ఈ ఎర్ర జెండా అంటే చాలామందికి అర్థమయ్యేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల యొక్క శ్రమను తోసేటువంటి వాళ్ళకి ఎర్ర జెండా అంటే భయమో తప్ప వేరే వాళ్ళకి కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు విముక్తి చేయడమే ఈ ఎర్ర జెండాకి ప్రత్యేకత అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఈ దేశంలో పేదరికం పెరుగుతూ ఉంది, దరిద్రం పెరుగుతూ ఉంది, ఆకలి పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అన్ని రకాల సమస్యలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు మరింత పేదరికంలో నెట్టబడతా ఉన్నారు. ఎందుకు నెట్టబడతా ఉన్నారు? ఈరోజు కార్పొరేట్లు చాలా పెద్ద ఎత్తున అంబానీ, అదానీ యొక్క ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఈరోజు రెండో వాడిగా, ఒకటో వాడిగా ఆ రకంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటని చెప్పంటే, కోట్లాది మంది శ్రమని ఈరోజు అంబానీ, అదానీ లాంటి వాళ్ళు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం